హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్ వినాయక చవితి. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి ఇష్టమైన మోదకాలను ప్రిపేర్ చేసి నైవేద్యంగా విఘ్నేశ్వరుడికి సమర్పించాము. ఆ విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఈ మోదకాలని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. నేను చెప్పే ఈ రెసిపీ బియ్యం పిండితో చేస్తారు, కానీ నేను పాలతో చేసి చూపిస్తున్నాను. ఇలా 1/2 లీటర్ పాలను తీసుకొని 1-2 పొంగులు వచ్చే విధంగా బాగా మరిగించుకోవాలి. ఈ వినాయక చవితి ఫెస్టివల్ రోజు మీరు ఏ విధమైన నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, పాలు అనేది 1-2 పొంగులు వచ్చే విధంగా ఇలా పొంగించుకోవాలి. ఇలా పొంగిన తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలన్నీ మరిగించుకోవాలి. ఇలా మరిగేలోపు మనం బెల్లాన్ని ప్రిపేర్ చేసుకుందాం. బెల్లాన్ని ఇలా సన్నగా తురుముకోవాలి. యాక్చువల్లీ ఈ రెసిపీని షుగర్తో చేస్తారు, కానీ నేను బెల్లం ఉంది కదా అని బెల్లంతో ట్రై చేశాను. చూడండి, ఈ విధంగా సన్నగా తరుముకోవాలి. నెక్స్ట్ మరుగుతున్న పాలల్లో గంటెతోటి మనం 1-2 సార్లు అడుగు అంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. నేను 1/2 లీటర్ పాలకి 1/2 కేజీ బెల్లాన్ని తీసుకున్నాను. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా కొంచెం బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, పాలన్నీ మరిగి ఎలా దగ్గరికి వచ్చిందో. ఇప్పుడు మనం ముందుగా తురుముకున్న బెల్లాన్ని వేయాలి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్తో కూడా ట్రై చేయొచ్చు, బట్ నేను బెల్లంతో చేస్తున్నాను ఈ మోదకాలు అనేవి. ఇలా బెల్లం తురుముని వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. మనం తీసుకునే గిన్నె ఓన్లీ పాయసానికి ప్రిపేర్ చేసేదే అయి ఉండాలి, లేకుంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో కేర్ఫుల్. చూడండి, బెల్లం అనేది కరగడం స్టార్ట్ అయింది. ఇలా బెల్లం అంతా కరిగే వరకు మనం తిప్పుతూనే ఉండాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గరగా వచ్చేసింది. కన్సిస్టెన్సీ అనేది ఇంకా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత నేను ముందుగా 4-5 బాదంని ఇలా పలుకులుగా చేసుకున్నాను, అవి వేస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇలా దగ్గరగా అయిన తర్వాత అందులో ఇలాచీని వేసుకుంటున్నాను, జస్ట్ ఫ్లేవర్ కోసం. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఇంకా కొంచెం దగ్గరగా అవ్వాలి. ఎడిపోయిందే? ఈ కన్సిస్టెన్సీ అనేది ఎలా రావాలి అంటే, మనం చేత్తో తీసుకున్నప్పుడు ఇలా రౌండ్గా నేను చూపించిన విధంగా బాల్ మాదిరిగా రావాలి. అలా వస్తే పర్ఫెక్ట్గా ఈ కోవా అనేది కుక్ అయినట్టు. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా రెడీ అయిన ఈ కన్సిస్టెన్సీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. ఆ కోవా కన్సిస్టెన్సీ చల్లారడానికి వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా గరిటెతోటి కోవాని ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకుంటూ ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఈ కోవా కన్సిస్టెన్సీ కొంచెం చల్లబడిన తర్వాత మనం చేతిని ఎంత వేడిని అయితే పట్టుకుంటామో అంత వేడి ఉంచుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ ఆ చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా చక్కటి రౌండ్ షేప్ వచ్చే విధంగా బాల్ లాగా చేసుకొని ఆ తర్వాత మోదకాలు ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో మనం
ఈ బాల్ని మనం ప్రెస్ చేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా మోదకం షేప్ అనేది ఎలా వచ్చిందో. ఇలా పర్ఫెక్ట్గా చేత్తో నీట్గా మనం ఈ మోదకాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మోదకం షేప్కి చిన్న చిన్న ఘాట్స్ ఉంటాయి కదా, అలా ఆ మాదిరిగా రావాలంటే మనం చిన్న చిన్న ఘాట్స్ ఇలా నైఫ్తో కానీ టూత్ స్టిక్తో కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవచ్చు. సేమ్ మోదకం లాగానే వస్తుంది. మోదకాలు చేసే మోల్ లేనప్పుడు ఇలా చేత్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం మోల్తో చేసిన మోదకాల్లానే వస్తాయి. చూడండి ఎలా వచ్చాయో. ఇలా పిండినంతా మోదకాలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఈ మోదకాలను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకున్నాను. ఇలా ఈ విధంగా పాలతో మోదకాలను ట్రై చేసి మీరు కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోండి. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా అన్ని మోదకాలని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.